దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ గోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది. దీనికి ప్రాముఖ్యత ఎందుకు ఇస్తుందంటే తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి ప్రచురణ పొందినటువంటి సంస్థ. విదేశాల నుంచి స్వదేశీ నుంచి వస్తారు. మామూలుగా అయితే రోజుకు 75,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. దీనిలో 2 రకాలు వస్తున్నారు. ఒకటి భక్తి మీద వచ్చేటువంటి భక్తులు, రెండవది ఇది ఒక టూరిస్టుగా గుర్తించి అంతా వచ్చి విశాఖపట్నం చూసిపోవాలని చెప్పేసి పద్ధతి. అందులో ఒక టూరిజం, తర్వాత భక్తుల యొక్క రాక, ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. నేను కొత్తగా మనం చూసా, ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. అంతకుముందు లేదు. అది మార్నింగ్ 5:30 బయలుదేరితే 8:30కి వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్. నేను దగ్గరగా చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది. ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ పాస్ చూపించడానికి దర్శనం టికెట్లు ఇస్తున్నారు. 10,000 రూపాయలు తీసుకోండి అంటే. అది ఇంతకుముందు గురుమూర్తి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, అంతకుముందు కూడా ఎంపీగా ఉన్నాడు. ఆయన ఒకసారి నాకు చెప్పాడు, ఇట్లా ఫ్లైట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ పాస్ చూపించడానికి దర్శనం కోసం ప్రయత్నిస్తాం సార్ మేము అన్నాడు. అప్పుడు సార్ చాలా రోజు చూస్తే వస్తూ ఉంది. అందులో నేను అందరికీ ఉపయోగపడే పని చేస్తున్నాను. తర్వాత సంవత్సరానికి దాదాపు 1000 నుంచి 2,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంది. దీనివల్ల విద్యా వ్యవస్థకి, విద్యా సంస్థకి డబ్బులు ఇస్తున్నారు, హాస్పిటల్స్కి ఇస్తూ ఉన్నారు, బోర్డు హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సత్రాలు అవి కట్టి ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దేవస్థానం. అది తిరుపతిలో ఉండడం మనకు అదృష్టం. మేమేం భక్తులు కాదు, కానీ భక్తులు కాకపోయినా ప్రజలు అశేష ప్రజానీకం గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని అగౌరవపరచడం మాకు కూడా ఇస్తుంది లేదు. అందులో ఆవులు అంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు. సరే, కొంతమంది దాన్ని పంచడం కూడా తాగుతారు ఆరోగ్యం కోసం. అయితే పూజలు చేసే మాట వాస్తవం. గృహప్రవేశించినప్పుడు ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు. పౌరుతులకు ఆవుల్ని దానం చేస్తుంటారు. ఆవులు చాలా పవిత్రమైనది నేను ఒప్పుకుంటున్నాను. అట్లాంటి పశువులు ఇక్కడ కళేబరలాగా మారిపోతున్నాయి, చచ్చిపోతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది. ఎవరికైనా బాధేస్తుంది. ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతాం. అట్లాంటిది తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా, వాటిని సంరక్షించలేకపోతున్నారా, దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా, వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి. అందుకని నేను ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి వచ్చాను. వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి. చెడు ఉంటే చెడు గురించి చెప్పడం, దాన్ని పరిష్కారం చేసుకోవడం, మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించడం. నేను ఎప్పుడైనా విమర్శ ఎట్లున్నానంటే జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతి ఉండాలి తప్ప నేను ఇంత నాశనం చేసేయాలి, పూర్ణి చేసేయాలి, ఖతం చేయలేటువంటి దురుద్దేశం ఉండాలని మంచిది కాదు. నిజమే, ఆవులు చనిపోయిన మాట వాస్తవమే. మేము వచ్చి చూసాం. సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట రెండు సమానం. సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం ఎక్కడ అంత ప్రపంచవంతమైనదిగా. ఒక వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చనిపోతాయి. ఆరోగ్యం బాగాలేకుండా చనిపోవచ్చు, వయసు చనిపోవచ్చు. నేను ఒక ఆవులే కాదు, సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు గోవులు కూడా ఆ సహజ మరణం ఉంటాయి. దానికి వయసు వచ్చేటప్పుడు కూడా పోతాయి. ఇప్పుడు మాట్లాడాం, దాన్ని మాట్లాడే చాలామంది పనిచేసే వాళ్ళు చెప్పింది ఒకటే, దానాకు ఏమాత్రం లోటు లేదు, ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం. వైద్యులు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం. డాక్టర్ని పిలిపించి వాళ్ళు ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు ఎవరు దానం చేసేవాళ్ళటువంటి కానీ బయట కొనుగోలు చేసే కానీ వస్తే వాటిని దీనిలో కలపం. అది మనం క్వారంటైన్ లాగా, మనం క్వారంటైన్ అంటాం, వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి 2-3 రోజులు దానిలో పెట్టుకొని దానికంతా టెస్టులు చేసి కావాల్సిన ఇంజెక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చే మందులు కలుగుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చే మందులు కలపడం లేదు. ఇవి క్లారిఫై చేశారు. అట్లాంటప్పుడు చనిపోవడం నేను అబద్ధం చెప్పడం లేదు, చనిపోయింది వాస్తవమే. కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ అది చనిపోవడమా, లేకపోతే టీటీ యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా, ఆరోగ్యం చూడకుండా, దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా? అంటే ఎక్కడ పరిశీలించినా
ఆహార కొరత లేదు, ఇంకా మిగులుతున్నాయి తప్ప. వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వెంటనే వాళ్ళు రిపోర్ట్ పంపించి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. కొత్త వాటిని తీసుకొచ్చి దీన్ని కలపడం లేదు, క్వారంటైన్ పెట్టి చేస్తున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా చనిపోయిన దాన్ని అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే ఏది చెప్పినా ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు. ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించడం ప్రత్యేకత వల్ల కాదు, దేవస్థానానికే ప్రత్యేకత, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన సంస్థ ఏం జరిగిపోదు. దీన్ని ఇంకా పిలిగ్రిమ్లు పెరిగేట్టు చూసుకోవాలా, యాత్రికులు వచ్చేట్టు చూసుకోవాలా, టూరిస్టులు వచ్చేట్టు చూసుకోవాలా, వాళ్ళకైనా సౌకర్యం లేకపోతే బాగా చూసుకోవాలి తప్ప మనం ఈ విధంగా విషయం చల్లడం ద్వారా చాలామంది రాకుండా ఎగ్గొడతారు, భయపడతారు. పశువులను చూసుకున్నాడు మళ్ళీ నేను చూసుకుంటానని చెప్పేసాను అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఒక మంచి అభిప్రాయంతో రావాలి తప్ప చెడు అభిప్రాయంతో వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది, దేవస్థానం వ్యవస్థకి నష్టం వస్తుంది, తద్వారా డెవలప్మెంట్కి నష్టం వస్తుంది. ఇది చెడు అయింది. సాధారణ రాజకీయాలు ఉంటాయి, ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు బయట చేసుకోండి, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ బయట స్టేట్మెంట్ ఇచ్చుకోండి, కొట్లాడుకోండి, చొక్కాలు తెచ్చుకోండి, నేను చొక్కాలు తెచ్చుకొని చెప్పలేదు కానీ జరుగుతున్నాయి. అంతేగాని ఇట్లాంటి స్థలం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు? దీనిలో అనుభవం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, దీన్ని పరిపాలించడం చాలామంది ఉన్నారు, దాన్ని పరిపాలించడం చాలామంది బయటపడుతున్నారు. మరి వాళ్ళంతా ఉన్నారు కదా, అదే ఎవరు శాశ్వతంగా ఉద్యోగాలు దీనిలో ఉండరు, మారుతూ ఉంటారు. కాబట్టి మన వ్యవస్థని మనమే ధ్వంసం చేసేటువంటి ఒక కిరాతక క్రూరమైన చర్య పోవడానికి వీలు లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లోటుపాట్లో సర్దిద్దుకోమని ఇంకా చెప్తాం. అది ఇంకెవరైనా చెప్పాల్సిన అవసరం తప్ప పబ్లిక్ చేయడం వల్ల ఇది ప్రచారం ఖండిత మీకు రావచ్చు, కానీ ఈ వ్యవస్థకు మొత్తం నష్టం వస్తుంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి. రెండు, వాస్తవ పరిస్థితి వర్కర్స్ టైం స్కేల్ ఇస్తున్నారు. వాళ్ళకి టైం స్కేల్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసే 18,000 ఇస్తారు, 20,000 ఇస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పెట్టారు, వాళ్ళకి 18,000 ఇస్తారు. అంటే ఇప్పుడు దేవస్థానం లాంటి చోట కూడా మినిమం వేజ్ చేయకుండా పోతే ఏమి న్యాయం జరుగుతుంది? వాళ్ళకి టైం స్కేల్తో పాటు మినిమం వేజ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏమి పిఎఫ్ ఏమి లేవు, రిటైర్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఒక పైసా కూడా ఇవ్వరు. ఈ విషయంలో టీటీడీ తగిన చర్యలు, దీనిలో పనిచేసే వాళ్ళని ఆవుల్ని ఎట్లా కాపాడుతున్నారు ఆ విధంగా మనుషులను కాపాడండి పనిచేసేవాళ్ళు. దానికోసం డెడికేట్ అయ్యి పనిచేస్తున్న పేదవాళ్ళు వాళ్ళని ఒక విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది? అందులో నా ఉద్దేశం ఏంటంటే టీటీ యాజమాన్యానికి మీకు డబ్బులు కొరత లేదు, ఇంకా డబ్బులు ఇంకా బాగా వస్తున్నాయి. కాబట్టి డబ్బులు కొరత లేనప్పుడు దీనిలో పనిచేసే వాళ్ళకి ఎందుకు మీరు పిశాతరంగా చూపిస్తున్నారు? ఎలాంటి ప్రతి రాష్ట్రంలో గుళ్ళు కట్టాలన్నారు, మంచిదే. అంతర్జాతీయ గుళ్ళు కడుతున్నారు, మంచిదే. సత్తాలు కడుతున్నారు, సంతోషమే. మరి స్కూల్స్కి విద్యాలయాలకి డబ్బులు ఇస్తున్నారు, మంచిదే. దీనిలో పనిచేసే వాళ్ళని ఏడిపించి మొత్తం చేస్తే ఇంట్లో ఈగలు మొత్తం బయట వెళ్ళకపోతా ఉంటుంది. అందులో నా విద్యుత్ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, టైం స్కేల్ వాళ్ళు కానీ వాళ్ళని టెక్నికల్గా చూడకుండా వాళ్ళకి మినిమం వేస్తో పాటు పిఎఫ్ కూడా కట్ చేసే పద్ధతుల్లో పరిష్కారం చేయమని మేము కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.